హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను అనమాట. నేను కూడా బాగుండాలని కోరుకుంటా. చూస్తున్నారు కదా, ఈరోజు వీడియో వచ్చేసి టేస్టీ చేపల పులుసు అనమాట. ఎంత కనీసం వంటలు దాని వాళ్ళైనా చాలా సింపుల్ అండ్ టేస్టీగా చేసుకోవచ్చు అనమాట. ఈ చేపల పులుసు చాలామందికి చేపల కూర అయితే కుదరదు కదా. చాలామందికి అంటే నాకు కూడా చాలా సంవత్సరాల వరకు అయితే చేపల కూర అంటే రాదు. ఇప్పటికి కూడా రాకుంటుండే అనమాట. ఒకరోజు వేరే మా ఊరికి పోతే అక్కడైతే మా చెల్లి చేపించింది, ఎలా చేయాలని చెప్పేసి చెప్పింది అనమాట. ఇంకా వచ్చేసి చిన్నగా ఉల్లిగడ్డలు పోసుకొని ఫస్ట్ నూనెలో వేయించుకోవాలి. అక్కడ వేసుకున్నాను కదా, అట్లానే నాకైతే అసలు చేపల కూర నేను చేయడానికి రాకుంటుండే. ఒకరోజు అంటే చూడాలని ఇట్లా మా మమ్మీ ఊరికేనది తర్వాత చేపల కూర ఎట్లా చేయాలా అని అనుకుంటే ఇట్లా చేస్తే బాగుంటుంది చెప్పి వేరే వాళ్ళు చెప్పిండ్రు. అట్లా ట్రై చేసిన నేను. వేరే వాళ్ళు చెప్తే ట్రై చేసిన, చాలా టేస్ట్ వచ్చింది అనమాట. ఉల్లిగడ్డలు వేగిన తర్వాతకి టమాటాలు వేసుకోవాలి. అల్లం వెల్లిపాయ తర్వాత పసుపు వేసుకొని కొంచెం ఉడికిన తర్వాత అల్లం పసుపు వేసుకొని టమాటాలు వేసుకోవాలి. అదే ప్రాసెస్లో చేస్తున్నాను నేను. చాలా సింపుల్గా ఉంటుంది, సేమ్ చికెన్ స్టైల్లోనే ఉంటుంది. చికెన్ కూడా అట్లా వేసుకోరనుకోండి, సింపుల్గా ఉంటుంది అండ్ టేస్టీగా ఉంటుంది. ఉల్లిగడ్డ ఇంకా ఉడకాలి. కొంచెం నూనెలో ఉడికిన తర్వాతకు బాగా పసుపు వేస్తున్నాయి కదా, కొంచెం పసుపు వేసుకోవాలి. చేపల పులుసు అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది, కానీ చేసుకోవడమే రాదు. నాకైతే అస్సలు రాకుంటుంది, ఎట్లనో ఒకలా కానీ చేసి చెడగొడుతుంది. ఇప్పుడు అట్లా కాకుండా ఇట్లా వేసుకున్న తర్వాత ఇట్లానే చేసుకుంటున్నాను నేను. చాలా టేస్టీగా వస్తుంది. కొంచెం అంటే కారం కూడా వేసిన, టమాటాలు వేసిన, కారం వేసిన, అంత వేసిన తర్వాత ఇంకా కొద్దిసేపు గెలకాలన్నమాట. అక్కడ అంటే అంత మిక్సింగ్ కావాలి కదా. కారం అయితే చాలానే పడుతుంది చేపల కూరకు, ఎందుకంటే చింతపండు వేస్తాం కాబట్టి కారం ఫుల్ పడుతుంది. ఇంతకు ముందే నానబెట్టుకున్న చింతపండు ఉంటుంది కదా, దాన్ని పిసికి పోయాలి. చింతపండు చాలా తీసుకొని పోయాలి. మనకు దగ్గరంత చారు పోసుకోవాలన్నమాట, చింతపండు చారు. ఇక్కడ చూడండి, నేను పోస్తున్న చారు. మనకి ఎంత చేపలు ఉన్నాయో చూసి చింతపండు చారు అయితే పోసుకుంటే సరిపోతుంది. టమాటా వేసుకునేటప్పుడు అది కొంచెం ఆ క్లిప్ అనేది వీడియో తీయలేదు, మిస్ అయిపోయింది. ఉల్లిగడ్డ నూనెలో కొంచెం వేగిన తర్వాతకి టమాటా వేసుకుంటా. అది కొంచెం వేగిన తర్వాతకి అల్లం వెల్లిపాయ పేస్ట్, పసుపు, కారం వేసి దాంట్లో మిక్సింగ్ చేసి అది కొంచెం నూనెలో ఉడికిన తర్వాత మనకి ఎంత చారు కావాలనుకుంటామో మన చేపలకు సరిపోయినంత చారు పోసుకొని ఎక్కువసేపు మరిగించుకోవాలన్నమాట. నాకైతే చాలా పెద్ద చేప తెచ్చిన ఆయన కాబట్టి కొంచెం చాలానే పడుతుంది చారు. అందుకోసం కానీ నేను ఆ చేపలకు సరిపోని చారు పెట్టుకున్నా. అది మరిగేటప్పుడు చూసి ఇంకా మనం ఉప్పు వేస్తున్నా. ఇప్పుడు నేను ఇక్కడ చాలామందికి తెలియని సీక్రెట్ ఒకటి ఉంటుంది చేపల కూరలో. ఆ సీక్రెట్ అదొక్కటి ఐటమ్, అదొక్కటి వేస్తే అసలు చేపల కూర స్మెల్ రాదన్నమాట. అంటే ఇట్లా నీసు కదా చేపల కూర, అసలు అట్లా స్మెల్ కాదు. కానీ అది వేసుకున్న తర్వాతకు అసలు స్మెల్లే రాదు. నేను తర్వాత లాస్ట్కు చేపలు అది మరిగేటప్పుడు చేపలు వేస్తాం కదా, అప్పుడు చూపిస్తా. అప్పటి వరకు వచ్చేసి నేను చిన్నగా ఉన్నప్పుడైతే మా ఇంటికాడ కాదు, మా చిన్నమ్మల ఇంటికాడ చిన్నగా 7th 6thలోనే మేము ఆల్రెడీ అంటే జొన్న రొట్టె ప్రాక్టీస్ చేస్తుంటాము ఇంటికాడ. అక్కడ వాళ్ళు చేపల కోతే కూడా చేపల కూర కూడా చేస్తుంటాము. కానీ ఎట్లా అంటే అట్లనే చేస్తుంటే ఏమంత కదా ఎట్లా చేస్తుంటున్నా అసలు నాకు ఇప్పుడు కూడా ఐడియా లేదు. కానీ బాగానే తింటుండ్రి, బాగానే ఉందని తింటుండ్రి. మా చిచ్చ కానీ ఎవరు ఏమనకపోతుండ్రి, బాగానే ఉందని తింటుండ్రి. తర్వాతకి ఇంకా 7th అయిపోయిన తర్వాత 7th 8th నుంచి హాస్టల్కి వెళ్ళిపోయినాం అనమాట. ఇంకా అన్నీ మర్చిపోయినాం. అప్పటి నుంచి హాస్టల్ ఉన్నాం కాబట్టి ఇంకా అక్కడ నుంచి అన్నీ మర్చిపోయాను అనమాట. వంటలు చేయడం ఇట్లా మొత్తం మర్చిపోయినా. మళ్ళీ తర్వాతకు చిన్నగా చేస్తున్నా. ఇక్కడ వచ్చేసి ఇంకా అది మరిగే వరకు ఊరికేనే ఉంటాం కదా, ఎందుకని చెప్పేసి ఇక్కడైతే నేను చపాతీ చేసుకుందామని చెప్పి చపాతీ పిండి అయితే జల్లెడ పడుతుంది. ఎందుకంటే ఇక్కడ పల్లెటూరులో ఎప్పుడో తెస్తారు పిండి, తెచ్చి షాపులలో పెట్టుకుంటారు. వాళ్ళకి అమ్మడం అయ్యే వరకు దాంట్లో అయితే ఆటోమేటిక్గా పురుగులు అయితే ఖచ్చితంగా పడతాయి. ఉన్నవే లేవని చూస్తున్నాను. అందుకోసానికని ఎప్పుడైనా జల్లెడ పట్టుకొని చపాతీలు చేసుకోవాలి ఎవరైనా సరే. మేమైతే అట్లనే చేసుకుంటాం, మీరు కూడా అలానే చేసుకోండి. తెలియని వాళ్ళ కోసం అని నేను వీడియో చేపల ఫ్రై, చేపల కర్రీ చాలా సింపుల్గా అని చెప్పేసి తీసిన. మళ్ళీ మీరు ఈ మాత్రం మాకు రాదా అది అని కామెంట్ అయితే అస్సలు చేయకూడదు, ఎందుకంటే రాని వాళ్ళు కూడా ఉంటారు నా అసలు వాళ్ళు.
నేనే వేరే మా చెల్లెలతో నేర్చుకున్నాను. నేను అలా చేసే చేపల కూర బాగా వస్తుందని. అలాంటి వాళ్ళు ఉంటారనే ఉద్దేశంతో నేను ఈ వీడియో తీసి పెడుతున్నా. ఇక్కడ ఉప్పు వేసుకున్నాను అనమాట. ఉప్పు వేసుకొని ఇంకా పిండి తీసుకు పెడతాను నేను. చిన్నప్పుడు ఎంతమంది అంటే జొన్న రొట్టె ప్రాక్టీస్ చేసిండ్రు, ఇప్పటికీ వచ్చిన వాళ్ళు రాని వాళ్ళు నాకైతే కామెంట్ చేయండి. నాకైతే వస్తుంది కానీ చేయడానికి ఇప్పుడు టైం లేదు, తర్వాతకి పిండి కూడా లేదు. అందుకోసం కానీ చపాతీ చేసుకుంటున్నాం, లేదంటే ఎక్కువ మాత్రం నేను జొన్న రొట్టెనే చేసుకుంటాం. ఇప్పుడు లేదు కాబట్టి ఓన్లీ చపాతీ చేసుకుంటున్నాం, లేదంటే జొన్న రొట్టెనే ఖచ్చితంగా నేను జొన్న రొట్టెనే చేసుకుంటాను. మా ఆయనకు కూడా ఇష్టం జొన్న రొట్టె అంటే. అప్పుడు ప్రాక్టీస్ చేసినాం కాబట్టి ఇప్పటికి కూడా అది గుర్తుకుంది, వస్తుంది జొన్న రొట్టె చేయడానికి. మీలో ఎంతమంది హాస్టల్లో చదువుకున్నారని నాకైతే కామెంట్ చేయండి. నేనైతే కేవీబీవీ హాస్టల్లో చదువుకున్నాం. అక్కడ మస్తు బాగుంటుంది కదా, చాలామంది ఫ్రెండ్స్ అవుతారు. కానీ ఒక్కరి ఫ్రెండ్స్ నెంబర్ కూడా లేదు నా దగ్గర చేయడానికి కూడా. ఫోన్ చేయడానికి చాలామంది ఫ్రెండ్స్ అవుతారు. చాలా అంటే చాలా బాగుంటుంది. చాలామంది పిల్లలు హాస్టల్ పోవడానికి భయపడతారు, కానీ వన్స్ ఒకసారి పోయిన తర్వాతకు మనకి అర్థమవుతుంది అనమాట అక్కడ ఎంత బాగుంటుంది అనేది. ఈ 7th, 8th to 10th వరకు నేను హాస్టల్లోనే చదువుకున్నా. తర్వాత ఇంటర్ నాగర్ కర్నూలులో చేసినాం. ఇంకా ఇంటర్ అయిపోయినట్టు పెళ్ళి చేసుకున్నాం, అయిపోయింది. ఇక్కడ ఇప్పుడు వచ్చేసి ఇక్కడ మా ఊర్లోనే ఉంటున్నాం అనమాట మేము. నేను చపాతి పిండి తీసుకొచ్చున్నాను కదా, ఇక్కడ మా చిన్నపిల్ల వచ్చి అమ్మ నాకు వెయ్యమ్మా చేపల కూర, నాకు వెయ్యమ్మా చేప అంటున్నాను అనమాట. మా పాప ఎక్కువ నీళ్ళలో కడుక్కొని తింటారు చేపలు, ఎందుకంటే అట్లా కారం తినరు. ఇంకా చేపలనే కాదు, ఏ కూర అయినా సరే, చికెన్ అయినా ఏదైనా మనం వండిన తర్వాతకు మళ్ళీ నీళ్ళు తెచ్చుకొని నీళ్ళు అయితే కడుక్కొని తింటుంది. నేను ఇందాక వేసింది అదేనండి, సీక్రెట్ చెప్తాను కదా. అది ఏంటంటే మెంతులు, జీలకర్ర, తర్వాతకు అదే ఎల్లిపాయలు ఇట్లా కొంచెం వేంపి, మెంతులు జీలకర్ర వేంపి నూరు పెట్టుకున్న పౌడర్ అనమాట. అది ఆ పౌడర్ వేస్తే చేపల కూర అనేది అస్సలు స్మెల్ రాదు, చాలా టేస్టీగా ఉంటుంది. స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది అది వేసుకుంటే. ఇక్కడ చూడండి నేను చేపలు వేస్తున్నాను. నేను చెప్పిన కదా మాది పెద్ద చేప అని, అందుకే నేను పెద్ద బాండి పెట్టినాను అనమాట. అంటే ఈరోజు లారీ వచ్చిందండి చెర్లకు, మా చెర్లకు పేరు చేపలు లారీ వచ్చింది, పడతారు అనమాట చెర్ల. అందరు తెలుగు వాళ్ళు అందరూ ఉంటారు చెర్లపై, అందరు పడతారు అనమాట. చేపలు పట్టి లారీకి ఎత్తేస్తారు. ఇంకా లారీ తీసుకొని ఇంకా అక్కడ అది ఇక్కడ తెలియదు, కానీ చాలా మంది లారీ వస్తుందని చెప్పేసి ఊళ్ళో కూడా చాలా మంది కొనుక్కోపోతారు. ఇంకా కొందరైతే వేరే చుట్టాలకు కూడా పిలిచి అనమాట, పిలుచుకొని. ఇంకా ఇది వచ్చేసి బాగా వేస్తారు కదా, అదనమాట. బాగా ఎవరి భాగానికి వాళ్ళకి వస్తుంది చేప. ఏమైనా వచ్చేసి సాయంత్రం తన భాగానికి వచ్చి తీసుకొని వచ్చిండు, అందుకే పెద్ద చేప తెచ్చిండు. లేదంటే మేము ఎప్పుడు కూడా ఇంత పెద్ద చేప తీసుకోము, చిన్నవే తీసుకుంటాం. ఎందుకంటే మా ఆయన తినండి నాన్ వెజ్ అని తెలుసు కదా, ఇంతకుముందు వీడియోలోనే చాలాసార్లు చెప్పినా. ఓన్లీ నేను పిల్లలే తింటాం కాబట్టి మేము చిన్నవి తీసుకుంటాం, పెద్దవి తీసుకోమన్నమాట. ఇంకా ఇక ఇప్పుడైతే అన్నీ వేసినాం కదా, కాసేపు మరిగినాక చూస్తే చూడండి చేపల ఫ్రై అయితే, చేపల పులుసు అయితే రెడీ అయిపోతుంది. తింటే చాలా